హ్యాపీ మార్నింగ్ టు ఆల్. నేను మీ అక్బర్. 100 days 100 స్టోరీస్లో భాగంగా డే 27. అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు పైన ఒక తల్లి పక్షి, ఒక పిల్ల పక్షి ఉన్నాయి. అనుకోకుండా సడన్గా ఆ తల్లి పక్షి ఆ పిల్ల పక్షిని తోసేసింది. ఆ చిన్న పక్షి చాలా భయపడి ఏం చేయాలో, చచ్చిపోతానేమో అని కింద పడుతూ 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 కింద పడే సమయానికి తన రెక్కలతో ఒక్కసారి ఇట్లా గాలికి ఎదురు వెళ్ళసాగింది. వెంటనే తన యొక్క రెక్కలు విప్పుకొని తను మళ్ళీ పైకి ఎగిరి వాళ్ళమ్మ దగ్గరికి చేరింది. అసలు వాళ్ళమ్మ ఎందుకు తోసిందో నేను ఇప్పుడు మీతో చెప్తాను. యాక్చువల్లీ తను ఎగరాలి 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 అనుకుని ఆ పిల్ల పక్షి అనుకునేటప్పుడు వాళ్ళమ్మ, అమ్మ నువ్వు ఎగరగలవు, నీలో ఆ శక్తి ఉంది అని చెప్పేసి ప్రతిరోజు ధైర్యం చెప్తుంటే ఈ చిన్న పక్షి చాలా రోజులుగా భయపడుతూ తనని తాను తక్కువ చేసుకుంటూ తన రెక్కల పైన తన నమ్మకం లేకుండా తన భయాన్ని నమ్ముకొని బ్రతుకుతుంటది. అలా చేసి చెప్పి 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 ఒక రోజున ఎలాగైనా సరే ఈ పక్షిని ఎగిరేలా చెయ్యాలి అని చెప్పేసి తన తల్లి ఒక్కసారిగా తన బిడ్డైనటువంటి ఆ పక్షిని చెట్టు మీద నుంచి బాధపడుతూ ప్లస్ తోసేస్తుందన్నమాట. అప్పుడు అది ఎక్కడ నేను చచ్చిపోతానో అని చెప్పేసి తనలో ఉండేటువంటి భయాన్ని మొత్తం తెంపేసి ఒక్కసారిగా తన రెక్కలతో పైకి ఎగరడం జరుగుతుంది. ఇక్కడ మోరల్ స్టోరీ ఏంటంటే, తల్లిదండ్రులు కొన్నిసార్లు మనల్ని బాధ పెడతారు. అది ఎందుకోసం బాధ పెడుతున్నారు అనేది ఒక్కసారి ఆలోచిస్తే అది మన మంచి కోసమే అని నేను చెప్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ తల్లిదండ్రుల మాట వినండి. మీ జీవితంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారు మీరు. థ్యాంక్ యూ.